నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. పూరి జగన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. అసలు సినిమాలో క్యారెక్టరైజేషన్స్ కానీ ఆయన సినిమాలు కానీ ఓ రేంజ్. కాకపోతే ఇటీవల కాస్త కొన్ని అపజయాలు పలకరించాయి. మరి ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమా ఓకే చేయడంతో ప్రస్తుతానికి ఇద్దరు వార్తల్లోకి వచ్చేసారు. ఏమిటి సేతుపతికి ఏమైంది అంటారు కొంతమంది. అంటే ఆయన క్రేజ్ గురించి మనకు తెలియదు కదా, ఆయనకి అనిపిస్తే చాలు అనుకునే జనాలు ఉన్నారు. ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ ఆలోచించడం కానీ ప్రేక్షకులు ఆదరించడం కానీ. మరి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కాంబినేషన్లో సినిమా రావడం, ఆ సినిమాకు కూడా డిఫరెంట్ టైటిల్ పెట్టడం, ఏమిటంటే పూరి జగన్నాథ్తో పనిచేయడానికి ఓకే చేసి రిస్క్ చేస్తున్నాడా సేతుపతి అనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. పూరి జగన్నాథ్ అంత ప్రమాదం అంటారా? పూరి జగన్నాథ్ అని ఆయన డైరెక్టరు, ఆయనతో పనిచేస్తే ఎందుకండి రిస్క్? అంటే ఏంటి, ఆయన ఏమైనా షూటింగ్లో సిగరెట్లతో కాలుస్తాడా, బ్లేడ్లతో కోస్తాడా, లేకపోతే కెమెరా తీసుకెళ్ళి మొహానికి మూవీ సక్సెస్ అవ్వదేమో అనే భయం, ఏమన్నా చీమల కాస్ట్యూమ్ వేసి ఇది వేసుకొని నడవమంటాడా, పైనుంచి నిజంగానే దూకమంటాడా డూపు లేకుండా? అవేం లేవు. అదే సమస్య. సైకోనా శాడిస్టా అదేం లేదే. పోనీ ఏమన్నా అసలు డబ్బులు ఇవ్వకుండా పని చేయమంటాడా? ఏమీ లేవు. మరి అంత రిస్క్ ఏముంది? తను ఒక డైరెక్టర్, ఇతను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ హీరో కమ్ అన్నీ. ఇప్పుడు ఉపెన్లో ఆ క్యారెక్టర్ చేశాడు, ఇంకేదో సినిమాలో ఇంకో క్యారెక్టర్ చేస్తాడు. హీరోగాను చేస్తున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను చేస్తున్నాడు. ఏది చేసినా తనకంటూ ఒకటి ఉంది, ఒక క్రేజ్ అనేది ఉంది. తప్పే ఉంది. పూరి జగన్నాథ్ కంటే ఆయన ఒక డైరెక్టర్. ప్రతి డైరెక్టర్కి హిట్లు ఉంటాయి, ఫ్లాపులు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అవును. మరి దాంట్లో ఏంటి అంటే ఫ్లాపులు లేని డైరెక్టర్లు కూడా కొంతమంది ఉన్నారనుకో, అది వాళ్ళ అదృష్టం. వేళ మీద లెక్క పెట్టి వాళ్ళేంటి అంటే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ ఫార్ములాని ఎంచుకున్న వాళ్ళు ఎప్పుడు ఫ్లాప్ అవ్వరు బేసిక్గా. అంటే వాళ్ళకి అలా వెళ్ళిపోతుంది ఆ ఫ్లో, అంతే. వాళ్ళ మీద కూడా అంచనాలు అలాగే ఉంటాయి. పూరి సంథింగ్ హీ డూ అంటే ఒక్కోసారి ఇలా, ఇంకోసారి ఇంకేదో. అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చి భారీ డిజాస్టర్గా నిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ ఆలోచన వస్తుందా రాదా క్రిటిక్స్? మరి అలాంటప్పుడు అజ్ఞాతవాసి చేసినందుకు త్రివిక్రమ్ పెద్ద ఫ్లాప్ అందుకున్నాడు. తర్వాత బన్నీ అతనితో జతగట్టి రిస్క్ చేస్తున్నాడు అని ఎవరు అనలేదు. అట్లా ఏం ఉండదు. ప్రతి డైరెక్టర్కి హిట్స్ ఫ్లాప్స్ ఉంటాయి, కొన్నిసార్లు అలా ఉంటాయి. మరి ఎందుకు పూరి మీదే అంత జనాలు కేంద్రీకరించేసారు దృష్టి? అటు క్రిటిక్స్ కావచ్చు, ఇటు మంచి విషయమే. అది కూడా ప్లస్ అంటారా? ఆయనకి ప్లస్సే. ఎందుకు చెప్పనా, పూరి సినిమా వస్తుందనగానే కనీసం పాజిటివ్ నెగిటివ్ ఇంతమంది అటెన్షన్ అయితే ఇచ్చారుగా. నువ్వు తిట్టావో, పొగిడావో, రిస్క్ అన్నావో, ఇంకేదన్నావో, వచ్చేసింది విజయ్ సేతుపతి. అది సక్సెస్ నేను అంటాను నిజంగా. మరి ఇప్పుడు పూరి సినిమా వస్తుంది, అంత రిస్క్ ఎందుకు చేస్తున్నావయ్యా అంటే నువ్వు పట్టించుకోక అన్నట్టు సినిమా అది. నీకు అసలు అంటే అది పోతుందేమో అన్నట్టుగా భయం ఉన్న సినిమా. సరే, ఈ విజయ్ సేతుపతి యాంగిల్ నుంచి ఆలోచన. విజయ్ సేతుపతి యాంగిల్ నుంచి చూసుకున్నా స్టెప్ పర్వాలేదా? అదే అంటున్నా, అతని స్టెప్ అయినా సరే. ఇప్పుడు తను ఏదో లేని ఊరికే ఒక ఫ్లాప్ సినిమా ఒప్పుకోవాలని ఎవరైనా అనుకుంటారా? ఏ హీరో అయినా ఇప్పుడు వెళ్ళు డైరెక్టర్ అనుకోడు కదండి. అదే చెప్తారు. ఇప్పుడు పెద్ద హీరో దగ్గరకు వచ్చా, మేము ఒక కథ అనుకున్నామండి, మామూలుగా అయితే ఇది ఫ్లాప్ అయిద్ది, మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి అంటే ఒప్పుకుంటామా? మరి సంథింగ్ ఏదో ఉంటేనే కదా ఆయన ఒప్పుకుంటాడు. సో ఇంతమంది పూరితో నువ్వు రిస్క్ చేస్తున్నావా అన్నారు అంటే ఇంతమంది అటెన్షన్ ఇచ్చారు కదా. సో ఇంతమంది అటెన్షన్ని గ్రాప్ చేయగలిగావు అంటే ఆల్రెడీ హీ సక్సెస్ అయినాడు. ఇప్పుడు ఆర్టికల్ మనము మాట్లాడుకుంటాం, వాడెవడో రాశాడు కాబట్టి. అవును, దట్టు టైటిల్ కూడా ఆయన రెగ్యులర్ ప్యాటర్న్ నుంచి మరింత బయటకు వచ్చి డిఫరెంట్గానే పెట్టాడు. బెగ్గర్ అంటున్నారు, ఇంకా రాధికాప్టే అండ్ టబు, ఇంకా చాలామందికి బెగ్గర్. యాక్చువల్ చెప్పనా, నెగిటివ్ షేడ్లో హీరోలని చూపించే దాంట్లో పూరియే ఫస్ట్. ఈడియట్ నుంచే కదా మొదలైంది. తర్వాత ఉపేంద్ర రాస్కేల్ అన్నాడు, ఇంకెవడో మహేష్ బాబు పోకిరి బాగానే ఉందిలే. తర్వాత స్టూపిడ్ అంటే ఎవడో వచ్చాడబ్బా మధ్యలో. అంటే ఫ్లాప్ సినిమా. అంటే పూరిదే మరో సినిమా పేరు కూడా ఉందండి, అంత ఐడియా రావట్లేదు నాకు. అది కూడా చాలా ఇలాగే ఉంటుంది, రాస్కెల్. ఈజం మధ్యలో ఇంకెవరో ఒక హీరోతో చేశాడు, అదేంటో కొత్త హీరోతో నాకు గుర్తుట. వీళ్ళ తమ్ముడితోనూ కూడా ఏదో చేశాడు. ఎనివే, అంటే ఇప్పుడు వస్తున్న ఈ డిస్కషన్స్ ఏమిటంటే లైగర్ లెక్కలే తేలలేదు ఇంకాను. పూరి చార్మి కూడా పేకల్లోతు మునిగిపోయి ఉన్నారు. సో అంటే ఈ దెబ్బకి ఏమైనా బయటపడచ్చా? అట్లా ఏం లేదు, నేను పెద్ద విషయమేం కాదు. పూరి లాంటి డైరెక్టర్ ఎప్పుడూ కూడా లైమ్లైట్లోనే ఉంటాడు. అండ్ నాగార్జున సినిమా కూడా ఒకటి ఓకే అయింది. అండ్ దానికి పూరి చార్మి ఇద్దరు ఉండట్లేదు.
పూరి జస్ట్ కథ అండ్ డైరెక్షన్ తను చేస్తాడు. ఒకనొక దశలో పూరి చార్మి ఆ కనెక్షన్ కట్ అయిందా అని ఇక్కడ ప్రొడ్యూసర్ వేరే కదా ఈ సినిమాకి. సో మళ్ళీ ఇక్కడ బెగ్గర్ గురించి మాట్లాడుకుంటే నేను ఇది చెప్పాలి, మన ధనుష్ సినిమా ఏంటది, కుబేరా సినిమాలో మొత్తం బెగ్గర్గా ఉపయోగించి ఆయన కుబేరా అన్నాడు. కాకపోతే టైటిల్ పెట్టలేదు కానీ. అండ్ ఇంతకుముందు బిచ్చగాడు ఉంది, అది పెద్ద హిట్ కదా, మహేష్ బాబు సినిమా మీద వచ్చి పెద్ద హిట్ అయింది. మరి అంత పెద్ద హిట్. ఈ టైటిల్ బాగున్నాయి, అంతే, ఖచ్చితంగా సక్సెస్కి బాట వేస్తుంది. 100% హిట్ అవుతుందండి. పైగా ఆయనకు తగ్గ హీరోయిన్లనేగా తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి సెలక్షన్ ఆల్సో వెరీ నైస్. అండ్ విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకుంటే సైలెంట్గా ఉండి మంచి మంచి స్క్రిప్ట్స్ని బాగా నీట్గా డీల్ చేస్తాడు. ఇప్పుడు 96 అలాగే డీల్ చేశాడు. సో అండ్ కాదల్ కన్మని అదేదో టైటిల్, మహారాజా రీసెంట్ పెద్ద హిట్. ఏ సినిమా తీసుకున్నా ఎస్ అండి, ఏదైనా కూడా ఇది సక్సెస్ బాట పట్టే మూవీని. రైట్ సార్, థ్యాంక్ యూ.